పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే అందరూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చప్పట్లు కొట్టుకుని తిరుగుతున్నారు అక్కడ. దాంట్లో పాపం వీళ్ళ అమాయకత్వం ఏంటంటే అసలు వీళ్ళ కార్యకర్తలు పనిచేయకనే ఓడిపోయారు, వీళ్ళే తిట్టిపోసారు కదా. బేసిక్గా జగన్ మమ్మల్ని పట్టించుకోలేదనే కదా వీళ్ళు తిట్టిపోసింది, వాలంటీర్లతో నాశనం చేశాడనే కదా వీళ్ళు తిట్టిపోసింది, ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోలేదనే కదా వీళ్ళు తిట్టిపోసింది. ఎలక్షన్స్ 6 నెలల ముందు నుంచి ఒక్కసారి వీళ్ళ సోషల్ మీడియా క్యాంపెయిన్ చూడమనండి. వీళ్ళోళ్ళే వ్యతిరేకించారు జగన్, వీళ్ళే వ్యతిరేకించారు జగన్ని సోషల్ మీడియాతో సహా. వైసీపీ వాళ్ళు చాలా వరకు అనేక మంది తెలుగుదేశానికి వెళ్ళిపోయారు సోషల్ మీడియాలో. ఓపెన్ సీక్రెట్ అది. ఎందుకని? ఏం తిననివ్వలేదు మమ్మల్ని, ఏం చేయలేదు. ఎమ్మెల్యేలే తిట్టుకున్నారు కదా, ఇసుక తిననివ్వట్లేదు, మద్యం తిననివ్వట్లేదని. అందుకే కదా మా రుచి ఏంటో, మా శక్తి ఏంటో తెలియాలి జగన్ కనుక్కుని ఎవరి కాళ్ళు అడ్డం తిరిగారు. అది వరకు 20-30 ఓటర్లను పట్టుకొచ్చారు 2019లో ఎవరి కాళ్ళు కసిగా, ఎప్పటి నుంచినో కష్టపడుతున్నాం అన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఆఫ్టర్ ఎలక్షన్స్ దూరం అయ్యారు వాళ్ళందరూ. ఎందుకని? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు అప్పచెప్పేసేటప్పటికి నువ్వు ఎక్కువ సీట్లు గెలిపించుకురావాలని అక్కడ ఏకగ్రీవాలు చేయించారు వాళ్ళు, సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి. దాంతో ఆ ఏకగ్రీవాలు చేతికి వచ్చేటప్పటికి పార్టీ కోసం కష్టపడ్డోళ్ళని కాకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని తెచ్చిపెట్టారు బయట వాడిని. స్థానిక ఎన్నికల్లో 100కి 70% మంది ఎమ్మెల్యేలకి